మన కంటికి కనిపించే ఈ ప్రపంచం కాకుండా మన ఊహకి కూడా అందని మరో లోకం ఉందని ఎప్పుడైనా అనిపించిందా? ఉందండి. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక అద్భుతమైన ప్రదేశానికి ప్రయాణం చేయబోతున్నాం. దాని పేరే విష్ణుపురి. దీన్నే కారణ జగత్తు అని కూడా అంటారు. మరింకెందుకు ఆలస్యం, పదండి ఈ దివ్య ప్రయాణాన్ని మొదలుపెట్టేద్దాం. ఆహా, చూసారా, ఇదే విష్ణుపురి. ఆ దివ్యమైన కాంతి, ఆ ప్రశాంతంగా ప్రవహించే నది, ఆ స్వర్గపు అందం. వావ్! అసలు ఈ చిత్రాన్ని చూస్తుంటేనే మనసు ఎంత హాయిగా ప్రశాంతంగా అయిపోతుందో కదా. ఇది కేవలం ఒక ఊహా చిత్రం కాదండోయ్. ఆ లోకం ఎంత దివ్యంగా ఉంటుందో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ అంతే. సరే, ఇంత అందంగా ఉంది కానీ అసలు ఈ ప్రదేశం ఎక్కడుంది? దాన్ని కారణ జగత్తు అని ఎందుకు పిలవాలి? హిందూ విశ్వసృష్టి శాస్త్రంలో దీని స్థానం ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఓకే, విష్ణుపురి అంటేనే కారణ జగత్తు. దీనికింకా కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. దివ్య వైకుంఠమని, పాల సముద్రమని కూడా అంటారు. ఇదెక్కడో విశ్వానికి ఆవలలేదు, మన బ్రహ్మాండంలోనే ఉంది. సాక్షాత్తు భగవంతుడి దివ్యశక్తితో సృష్టించబడింది. మరి దీనికి అధిపతి ఎవరు? ఇంకెవరు? శ్రీ మహావిష్ణువు. సాధారణంగా మనం ఏదైనా కొత్త ఊరు వెళ్తే అక్కడి వాతావరణం మన మీద చాలా ప్రభావం చూపిస్తుంది కదా. అలాంటప్పుడు ఏకంగా ఆ దివ్యలోకంలో అడుగు పెడితే ఆ అనుభూతి, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇప్పుడు మనం ఆ వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండోయ్. విష్ణులోకంలోని వాతావరణం అది ఒక స్పెషల్ కాంబినేషన్ అన్నమాట. అందులో సగం అంటే 50% పరం తత్వాలు ఉంటాయి. అంటే ఏంటి? మన భౌతిక ప్రపంచానికి అందనివి, దివ్యమైన ఆకాశం, వాయువు, అగ్ని లాంటివి. మరి మిగిలిన 50% అవి మనకు తెలిసిన భౌతిక మూలకాలే. ఈ రెండిటి అద్భుతమైన కలయిక వల్లే ఆ లోకానికి అంతటి దివ్యత్వం వచ్చింది. మరి ఆ స్పెషల్ కాంబినేషన్ వల్ల అక్కడ ఎలా ఉంటుందంటే మాటల్లో చెప్పలేం. ఆ వాతావరణమంతా ఎప్పుడూ ఓ మధురమైన సంగీతంతో నిండిపోయి ఉంటుందట. ప్రతి అణువులోనూ ఒక రకమైన తీయదనం, ఒక చల్లదనం. ఆహా, దీన్నే పరం సుఖమంటారు. అంటే అల్టిమేట్ బ్లిస్ అన్నమాట. ఇది పూర్తిగా రజోగుణంతో నిండిన లోకం. అంటే అంతా పాజిటివ్ ఎనర్జీ, దైవికమైన కార్యాచరణ. అందుకే నెగటివ్ ఎనర్జీ ఉన్న రాక్షసుల లాంటి వాళ్లు అక్కడికి అస్సలు వెళ్లలేరు. సరే, ప్రదేశం ఇంత అద్భుతంగా ఉంది, వాతావరణం ఇంత ఆనందంగా ఉంది. మరిక్కడ ఎవరుంటారు? ఆ దివ్య నివాసులు ఎవరో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఈ లోకానికి అధిపతులైన శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి అక్కడే ఉంటారు. వాళ్లతో పాటు ఎంతోమంది దేవదూతలు, దివ్య సహచరులు కూడా ఉంటారు. ఇంకో విశేషమేంటంటే రాధాకృష్ణులు, గోపికల కోసం ఒక ప్రత్యేకమైన గోళం, ఒక స్పెషల్ స్పియర్ కూడా అక్కడే ఉందట. అయితే కేవలం దేవుళ్ళు మాత్రమే కాదు, వీరితో పాటు ఇంకొంతమంది కూడా ఉంటారు. వాళ్లే పవిత్రమైన ఆత్మలు. పవిత్ర ఆత్మలు అన్నాం కదా, మరి ఎవరవి? అక్కడికి వెళ్లాలంటే క్వాలిఫికేషన్ ఏంటి? చాలా సింపుల్, కాని చాలా కష్టం. జీవితాంతం విష్ణు మీద స్వచ్ఛమైన భక్తితో ఉండి, ఎలాంటి కర్మబంధాలు లేకుండా పూర్తిగా విముక్తి పొందిన ఆత్మలకు మాత్రమే విష్ణుపురిలో ప్రవేశం లభిస్తుంది. ఓకే, విష్ణుపురి అంటే కేవలం ఒక స్వర్గం, ఒక రిసార్ట్ లాంటిది కాదు. ఈ మొత్తం విశ్వంలో దానికొక చాలా ముఖ్యమైన పనుందన్నమాట. ఏంటా పని? దాని కాస్మిక్ పర్పస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, మన విశ్వంలో లోకాలన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి, ఒక హైరార్కీలాగా. పైనున్న లోకాలు వాటి కిందున్న లోకాలకు హెల్ప్ చేస్తాయి. ఆ లెక్కన కారణ జగత్తు అయిన విష్ణుపురి దానికన్నా కిందున్న సూక్ష్మ జగత్తుకు గైడెన్స్ ఇస్తుంది, అవసరమైతే సహాయం కూడా చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక కాస్మిక్ గైడెన్స్ సెంటర్ లాంటిదన్నమాట. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే కొంచెం ఆశ్చర్యంగా అనిపించొచ్చు. విష్ణుపురిలో ఉండేవాళ్లకి మన భూలోకంలో అంటే పృథ్వీలోకంలో ఫ్యూచర్లో ఏం జరగబోతోందో ముందే తెలిసిపోతోందట. అంటే కాలం గురించి వాళ్లకున్న పర్సెప్షన్, మనకున్న పర్సెప్షన్ కంప్లీట్గా వేరనమాట. అద్భుతం కదూ? సరే, కష్టపడి భక్తితో విష్ణుపురికి చేరుకున్నారు. అక్కడితో జర్నీ అయిపోయినట్టేనా, లేక ఇంకా ముందుకు వెళ్లాలా? ఆత్మ ప్రయాణంలో నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే విష్ణుపురి అనేది ఒక ఇంపార్టెంట్ స్టాప్ మాత్రమే, ఫైనల్ డెస్టినేషన్ కాదు. అక్కడికి వెళ్ళాక ఆత్మ తన కారణ శరీరం అకౌంట్ను క్లియర్ చేసుకుంటుంది. అంటే తన మూల కర్మలన్నిటీ లెక్క పూర్తి చేస్తుంది. ఆ అకౌంట్ సెటిల్ అయ్యాకే ఆత్మ నెక్స్ట్ లెవెల్కి అంటే ఉన్నత లోకమైన శివపురికి వెళ్లడానికి అర్హత సంపాదిస్తుంది. సో చూశారు కదా, విష్ణుపురి అంటే కేవలం ఒక అందమైన ప్రదేశం కాదు, అది పరమ సుఖానికి నిలయం, విశ్వ ప్రయోజనానికి ఒక ముఖ్య కేంద్రం.
అన్నింటికన్నా ముఖ్యంగా ఆత్మ ఉన్నత స్థితికి వెళ్లే ప్రయాణంలో ఒక చాలా కీలకమైన మజిలీ. విశ్వంలోని లోకాల మధ్య ఎంత అద్భుతమైన కనెక్షన్ ఉందో ఇది మనకు చూపిస్తోంది. వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న. పైలోకంలో ఉన్నవాళ్లు మన ఫ్యూచర్ని ఒక పుస్తకంలా చదవగలుగుతున్నారంటే మరి మనం జీవిస్తున్న ఈ కాలం అసలు స్వరూపమేంటి? బహుశా గతం, వర్తమానం, భవిష్యత్తు అనేవి మనమనుకుంటున్నట్టు వేర్వేరు కాదేమో, అన్నీ ఒకేసారి జరుగుతున్నాయేమో ఆలోచించాల్సిన విషయమే కదా.